నిజామాబాద్ లో పసుపు బోర్డు కళ నెరవేరింది. బోర్డు చైర్మన్ పదవి కూడా జిల్లాకు చెందిన వ్యక్తిని వరించింది. పల్లె గంగారెడ్డికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ బాధ్యతలు అప్పగించింది కేంద్రం. పసుపు రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తానంటున్న పల్లె గంగారెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జాతీయ బస్ బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి ఎన్నుకున్నారు. ప్రస్తుతం పల్లె గంగారెడ్డి ఉన్నారు, మనతో ఉన్నారు, మాట్లాడి చెప్పేద్దాం. సార్, ఎట్లా చూస్తారు? జాతీయ బస్ బోర్డు చైర్మన్ గా రైతు ఉద్యమంలో ఉన్నారు, చాలా కాలంగా రైతు ఉద్యమంలో పాల్గొన్నారు, పసుపు బోర్డు కోసం కొట్లాడారు, ఎంపీ అరవింద్ తో పాటు చాలా కాలంగా పనిచేశారు. ఎట్లా చూస్తారు? పసుపు రైతుల చిరకాల వాంఛ ఈ పండుగ వేళ నెరవేర్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, పీయూష్ గోయల్ గారికి, కేంద్ర మంత్రి వర్యులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఈ పసుపు బోర్డు సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ ప్రాంత రైతుల తరఫున పసుపు బోర్డు సాధించడమే కాదు, ఈ పసుపు బోర్డుకు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చేటువంటి ఒక రైతు పసుపు బోర్డు చైర్మన్ కావాలా యావత్ దేశానికి అనేటువంటి సంకల్పం తీసుకుని ఈ చైర్మన్ నిజామాబాద్ జిల్లాకి రావడానికి కృషి చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. భవిష్యత్తులో పసుపు రైతుల కోసం అరవింద్ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటే ఆ రకమైనటువంటి అవకాశాలని రైతుల కోసం తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని నేను ఎక్కడ కూడా వదులుకోనని చెప్పి తెలియజేసుకుంటాను. సార్, చాలా కాలంగా కూడా పసుపు బోర్డు కోసం చాలా మంది నేతలు కొట్లాడారు, కానీ ఈ ఒక్క రోజు కోసం చాలా కష్టపడ్డారు. గతంలో పార్టీలు ఏవైతే ఉన్నాయో చాలా ఆరోపణలు చేస్తారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? నాయకులకు అనే వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలా. మాయ మాటలు చెప్పడం, ప్రెస్లో మాట్లాడడం, ఏదో ప్రెస్లో ఫోటో రావడం కోసం, టీవీలో మాట్లాడడం కోసం మాట్లాడడం కాదు. నాయకుడు అంటూ చిత్తశుద్ధి ఉంటే ఏ పసుపు రైతు కూడా అరవింద్ని బాండ్ పేపర్ రాసిమని చెప్పలే. అరవింద్ గారు ఇక్కడ బాండ్ పేపర్ రాసిస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సంకల్పంతో ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ బాండ్ పేపర్ రాసిచ్చి రైతులకు సాధించి పెట్టాలన్నటువంటి సంకల్పం ఉంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఆయనకన్నా ముందు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యురాల సంగతి మీకు తెలుసు. ఏ రకంగా అస్సాం తిరిగింది, తమిళనాడు తిరిగింది, తిరిగి ఫోటోలకు పోజ్ ఇచ్చి మోడీని కలిసి ప్రెస్ ఫోటోలకు పోజ్ ఇవ్వడం కాదు. ఆయన ఎవరిని కలిసినా ఫోటోలకు పోజ్ ఇవ్వలేదు, ఓన్లీ పనిచేయడానికి ప్రయత్నం చేసి చివరకు పసుపు బోర్డు సాధించిండు. ఆ సాధించినటువంటి పసుపు బోర్డుని కూడా గత 6 నెలల కాలంగా మహారాష్ట్ర కావాలా, తమిళనాడు కావాలా, కర్ణాటక కావాలా అనేటువంటి ఈ సందర్భంలో కూడా మా నిజామాబాద్ రైతులు చాలా పోరాటం చేసిండ్రు. అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారికి వాస్తవాలు వివరించి పసుపు బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేయించడం, దానికి ఈ ప్రాంత సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రైతుని కష్టపడ్డటువంటి కార్యకర్త గుర్తింపు, దానికి ఉదాహరణ నేను. కాబట్టి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు కష్టపడితే ఏ రోజు కూడా వృధా పోదు. భారతీయ జనతా పార్టీ తప్పకుండా గుర్తిస్తున్నటువంటి దానికి ఉదాహరణ నేను. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా జాతీయ సంబంధించిన పసుపు రైతులకు ఏం చెప్తారు? పసుపు బోర్డు ఏర్పాటైంది, అన్ని రాష్ట్రాల నుంచి కూడా డైరెక్టర్లుగా ఈ బోర్డులోకి తీసుకుంటాం, వాళ్ళందరితో మాట్లాడతాం. ఆయా ప్రాంతాల్లో ఏ రకమైన వంగడాలు పండిస్తుండ్రు, దాంట్లో ఏ రకమైనటువంటి కర్కుమిన్ శాతం ఉంది, ప్రపంచంలో ఏ రకమైనటువంటి డిమాండ్ ఉంది, ఈ పసుపుకు ఏ పసుపుకు ఎక్కువ డిమాండ్ ఉంది, ఆ వంగడాలను ఇంకా ఏ ప్రాంతంలో మనం సాగించే అవకాశం ఉంది, అనేక అవకాశాలని అందిపుచ్చుకొని పసుపు రైతులకు ధర వచ్చే విధంగా గత 3 సంవత్సరాల నుంచి ధర ఎందుకు వస్తుంది అంటే అరవింద్ గారు చేసిన కృషి వల్ల. గత 3 సంవత్సరాల క్రితం 6,000, 7,000 రూపాయలు ఉన్న పసుపు ఇలా నేను పోయిన సంవత్సరం 15,000, 18,000 వచ్చింది, ఈసారి 16,000, 15,000 నడుస్తుంది అంటే దానికి కారణం అరవింద్ గారు. ఇంపోర్ట్ ఆపిచ్చిండ్రు, అవినీతి లేదు. అవినీతి ఉంటే ఇంపోర్ట్ వస్తుంది. ఆ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళందరూ కూడా నాయకులకు డబ్బులు ఇచ్చి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంపోర్ట్ పూర్తిగా ఆపిచ్చేసి ఎక్స్పోర్ట్ చాలు చేసి ఎక్స్పోర్ట్ని ఇంకా విస్తృతంగా చేసి ఇంకా ఇక్కడ నుంచి కొన్ని $1 ట్రిలియన్ సంపదని ఈ దేశానికి తీసుకొచ్చి పసుపు రైతులకు మేలు చేయాలన్నటువంటి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంట్లో నా భాగస్వామ్యం కూడా ఉండాలని ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. తప్పకుండా నేను పసుపు రైతుల ఏదైతే వాళ్ళు కోరుకుంటారో దానికి ఇంకా రెట్టింపై నేను పనిచేసే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఇది పసుపు బోర్డు జాతీయ చైర్మన్గా ఇప్పటికే కింది స్థాయి ఉన్న నాయకుడిని నేను కార్యకర్త నన్ను గుర్తించి పదవిచ్చారు. అంతేకాకుండా గత బీఆర్ఎస్కి సంబంధించిన గత ప్రభుత్వ పాలనలో చాలాసార్లు కూడా పసుపు బోర్డు తెస్తానని హామీలు ఇచ్చారు, మాయమాటలు చెప్పారు, కానీ ఎవరు కూడా పసుపు బోర్డు తెలియదు. ఏదైతే పసుపు బోర్డు తెస్తానని ఎప్పుడైతే బాండ్ పేపర్ రాసిచ్చాడో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం కాబట్టి అందుకే పసుపు బోర్డుకు తీసుకురావడానికి బాండ్ పేపర్ రాసిచ్చాడు. ఇప్పుడు పసుపు బోర్డు నెరవేరింది, పసుపు రైతులందరూ కూడా న్యాయం చేకూరుతుందని చెప్పి కూడా